మైనారిటీ గురుకుల సొసైటీలో అవినీతి కంపు, పోస్టుకో రేటు, వస్తువు కింద కమిషన్, ఇతర వెల్ఫేర్లలో లేని కొత్త రకం పోస్టులు, అంగట్లో జల్లపరకల్లా అమ్మబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. హెడ్ ఆఫీసులో 80% స్టాఫ్ అవుట్సోర్సింగ్ వాళ్లే. వీళ్లను కాదని ఒక్క ఫైలు కూడా ముందుకు వెళ్లని పరిస్థితి. ఆడిటింగే ఓ పెద్ద బోగస్ వ్యవహారంగా మారిన వైనం. అవుట్సోర్సింగ్ ఉద్యోగి లతీఫే ఆఫీస్ హెడ్. ఆయనకే వత్తాసు పలికిన కార్యదర్శి షఫీవుల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్. బీఆర్ఎస్ సర్కార్లో పూర్తిగా భ్రష్టుపట్టిన మైనారిటీ గురుకుల వ్యవస్థ. కొత్త సర్కార్ నజర్ పెడితే అసలు లీలలు బయటకు వచ్చే ఛాన్స్. తెలంగాణ మైనారిటీ గురుకుల సొసైటీ పీకల్లోతుల్లో అవినీతిలోకి కూరుకుపోయింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన కరప్షన్ కంపు వాసనలు ఇప్పటికీ బలంగానే వస్తున్నాయి. గురుకుల కార్యదర్శి షఫీవుల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్ అండదండలతో వారి తాబేదారు లతీఫ్ చాన్నాళ్లుగా రెచ్చిపోతున్నాడు. టెండర్కు ఒక లెక్క, అవుట్సోర్సింగ్ జాబ్కు మరో లెక్క, ఇతరత్రా వ్యవహారాలకు మరో లెక్క అన్నట్లు సాగుతోంది వ్యవహారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో దొరికిన విచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా ఇక్కడ కరప్షన్ వ్యవహారాలు ఇప్పటికే సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మైనారిటీ సామాజిక వర్గాలకు మెరుగైన విద్యా వ్యవస్థను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2016లో తెలంగాణ మైనారిటీ గురుకులాలకు అంకురార్పణ వేసింది. అందులో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకులాలు పాఠశాలలు రన్ అవుతున్నాయి. ఇందులో 107 బాలుర, 97 బాలికల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 130,560 వరకు విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఎంతో బృహత్ లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన ఈ పాఠశాలల్లో కేసీఆర్ సర్కారు హయాంలో అవినీతి ఊడలనుకునింది. అదే కంపు వాసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మైనారిటీ గురుకుల సొసైటీ నిర్వహణ, స్టాఫ్ ఎంపికలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల అమ్మివేత. గురుకుల స్థాపన తర్వాత గురుకుల పాఠశాల నిర్వహణ కోసం అవసరమైన స్టాఫ్ ఎంపిక విషయంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయి. మైనారిటీ గురుకుల సొసైటీ మాదిరే ప్రభుత్వం ఒకే సమయంలో ఇతర సొసైటీలను కూడా ప్రారంభించింది. ట్రైబల్, సోషల్, జ్యోతిబాపులే వంటి గురుకుల పాఠశాలలను స్టార్ట్ చేసింది. కానీ వేటిలో లేని విధంగా మైనారిటీ గురుకుల సొసైటీల్లోనే కొత్త రకమైన పోస్టులకు ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఇందుకోసం గురుకుల కార్యదర్శి షఫీవుల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్ తమకు అనుకూలంగా ఉండే లతీఫ్ అనే ఓ తాబేదారును తెచ్చిపెట్టుకున్నారు. ఈ లతీఫ్ ద్వారానే కార్యదర్శి షఫీవుల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్ చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. లతీఫ్ ప్రతి పనికి సంబంధించి తీసుకున్న సొమ్ములో ఏకే ఖాన్, షఫీవుల్లాకు ఆమ్యామ్యాలు అందేవనే ప్రచారం ఉంది. టెండర్లలో గోల్మాల్ వ్యవహారాలను మైనారిటీ గురుకులాలలో జరగడం గమనార్హం. అందులో భాగంగానే ఒక రిటైర్డ్ అయిన వ్యక్తికి గతంలో విజిలెన్స్ పోస్టు దక్కింది. అది కూడా నోటిఫికేషన్ లేకుండానే జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. దీనితో పాటు ప్రిన్సిపల్, అకాడమిక్, ఆర్ఎల్పి పోస్టులను కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిన ఎంపిక చేసుకోవడం గమ్మత్తైన వ్యవహారంగా కనిపిస్తోంది. ఇందుకోసం లతీఫ్ భారీగా ముడుపులు నొక్కేసి పోస్టింగ్స్ ఇచ్చేశారు. అయితే వేరే సొసైటీలలో ఇన్ని పోస్టులు గానీ, ఈ పద్ధతులు గానీ లేకపోవడం గమనార్హం. వాస్తవానికి లతీఫ్కు విద్యా వ్యవస్థపై ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ అవుట్సోర్సింగ్ పద్ధతిన ఆయనను దొడ్డిదారిలో డైరెక్టర్, కార్యదర్శులు, ఒక అకాడమిక్ హెడ్ పోస్టులో కూర్చోబెట్టడం విశేషం. టెండర్ను బట్టి కమిషన్. ప్రతి ఏడాది మైనారిటీ స్కూల్స్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, నోట్బుక్స్, షూస్ అందిస్తుంటారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం టెండర్లకు కాల్ఫర్ చేస్తుంటారు. అయితే వీటిలోనూ లతీఫ్, కార్యదర్శి షఫీవుల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్ సపోర్టుతో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. పుస్తకాలు, యూనిఫామ్స్, నోట్బుక్స్ టెండర్లలో భారీగా కమిషన్లు నొక్కేసినట్లు సమాచారం. అంతేగాక ఈ టెండర్లు కూడా షఫీవుల్లా, ఏకే ఖాన్ లెటర్స్ ఇచ్చిన వారికే దక్కినట్లు మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రచారం ఉంది. ఈ విషయంలో లతీఫ్ కేవలం బిల్లబంటరోతు పని మాత్రమే చేసేవారని తెలుస్తోంది. అయితే అప్పట్లో ఈ అక్రమాలు ఎంఐఎం ఎమ్మెల్యే, చంద్రాయగుట్ట శాసనసభ సభ్యులు అక్బరుద్దీన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు చేయడం విశేషం. అయితే ఈ వ్యవహారం బయటకు వస్తే పెద్ద రచ్చ అయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో అక్బర్ను బామాలో, బ్రతిమాలో మేనేజ్ చేసుకున్నట్లు సమాచారం. బినామీ కంపెనీ ద్వారా ఆడిటింగ్. మరోవైపు ఆడిటింగ్లోనూ మైనారిటీ గురుకులాలలో పెద్ద ఎత్తున అవినీతి జరగడం విశేషం. వాస్తవానికి గురుకుల సొసైటీల సంవత్సరీక ఆడిటింగ్ శాఖ ద్వారా పంపించడం ఉత్తమం. కానీ మన మైనారిటీ గురుకులంలోని అవినీతి జలగలు ఆడిటింగ్ వ్యవహారాన్ని ఎన్జీరావు అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించడం అందరి విస్మయానికి గురిచేసింది. కానీ దీని ద్వారానే మైనారిటీ గురుకులాలకు సంబంధించిన స్కూల్స్, కళాశాలల యొక్క ఆడిటింగ్ చేయించారు. అయితే వీరిని చాలా వరకు మ్యానిపులేషన్ చేసినప్పటికీ ప్రతి స్కూల్లో 2 లక్షల వరకు రిమార్క్స్ బయటపడడం కోసమెరుపు. ఈ లెక్కన 204 గురుకుల పాఠశాలలలో 2016 సంవత్సరం నుంచి లెక్కిస్తే కొన్ని వందల కోట్ల అవినీతి జరిగినట్లు అర్థమవుతోంది.
ఇందుకోసం తప్పుడు బిల్లులు, దొంగ ఓచర్లు క్రియేట్ చేసి డబ్బులు నొక్కేసినట్లు ఆడిటింగ్లో బహిర్గతమైంది. ఆర్టీఐ కమిషనర్ను మేనేజ్ చేస్తున్న వైనం. ఇంకోవైపు రాష్ట్ర మైనారిటీ ఆఫీస్ సొసైటీలకు వచ్చే ఆర్టీఐ దరఖాస్తులను సిబ్బంది అసలు లెక్క చేయడం లేదనే విమర్శలున్నాయి. ఏకంగా రాష్ట్ర కమిషనర్లనే మేనేజ్ చేసుకుని వారికి అవసరమైన ఆమ్యామ్యాలు సమర్పించుకొని ఏ సమాచారాన్ని సరిగా ఇవ్వకపోవడం విశేషం. ఈ విషయంలో చాలామంది రాష్ట్ర కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తులు వేయడమే వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చేశారు. ఇక ఆర్టీఐ దరఖాస్తులనే కాకుండా విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలు కూడా బుట్టదాఖలయ్యాయి. అటు గతంలో జాతీయ మైనారిటీ కమిషన్ తెలంగాణ మైనారిటీ గురుకుల సొసైటీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తేల్చింది. అప్పట్లో సుమారు 27 మంది ఉద్యోగులను విచారణ చేయగా రాష్ట్ర మైనారిటీ గురుకులాలలో అవినీతి జరిగినట్లు తేలింది. పైసలు ఇచ్చిన వారికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు దక్కినట్లు విచారణలో బయటపడింది. కానీ ఇప్పటి వరకు కమిషనర్ విచారణ ఆధారంగా ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం గమ్మత్తుగా ఉంది. హెడ్ ఆఫీస్లో అవుట్సోర్సింగ్ వాళ్లదే రాజ్యం. ఇక మైనారిటీ గురుకుల రాష్ట్ర కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హవా కొనసాగుతోంది. ఇక్కడ వీళ్లు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. స్టేట్ ఆఫీసులో మొత్తం 80% ఉద్యోగులు అవుట్సోర్సింగ్ వాళ్లే ఉండడం విస్మయం కలిగిస్తోంది. ఇది చాలదన్నట్లు మిగతా వాళ్ళు డిప్యుటేషన్పై వచ్చి ఇక్కడ తిష్టవేయడం గమనార్హం. వీళ్లు ఇక్కడే చాన్నాళ్లుగా పాతుకుపోవడం విశేషం. మరోవైపు అవుట్సోర్సింగ్ పద్ధతిన వచ్చిన వారి హవా ఇక్కడ సాగుతున్నందున వీరిని కాదని ఒక్క ఫైలు కూడా ముందుకు వెళ్లే ప్రసక్తి లేకపోవడం మైనారిటీ గురుకులాలలోని వీరి అజమాయిషీకి అద్దం పడుతోంది. అయితే రాష్ట్ర మైనారిటీ గురుకుల సొసైటీలో కొనసాగుతున్న ఈ అవినీతి లీలలపై కొత్తగా కొలువుదీరిన సర్కారు నజరు పెడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అప్పుడు కాస్తలో కాస్తైనా మైనారిటీ గురుకుల రాష్ట్ర కార్యాలయం సొసైటీలలో వేళ్లూనుకుపోయిన అవినీతిని వదులుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అవకాశం చిక్కుతుంది.